అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తోత్రం. నిన్ను ఆరాధిస్తానయ్యా ఆత్మతో సత్యముతో. అందరు కలిసి పాడదామా? ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. చప్పట్లతో జయశీలుడా, మృత్యుంజయుడా, నా
సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నీవు తప్ప వేరెవరిని పూజింతునయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నీవు తప్ప వేరెవరిని పూజింతునయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసపు చూపు వెలు చూపు కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఈగల్ ఏ చూపు చూస్తుంది చెప్పండి? షార్ప్ ఉన్న దాని దృష్టి చాలా బాగుంటుంది. ఈరోజున మన చూపు దేవుని పైన ఉండాలి, మన చూపు నశించిపోతున్న ఆత్మలపై ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. వారి మీద మనం చూపు ఉండాలి, వారిని రక్షించడానికి, వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి. మన యొక్క ఎర ఏంటి? వాళ్ళే. మన అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేక మంది ఆ అగ్నిలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? మనం అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలా. అటువంటి వారికి వాక్యాన్ని అందింప చేయాలి, సత్యవాక్యాన్ని అందింప చేయగలగాలి. చాలామందికి విజయవాడలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వాక్యం తెలియదు. కేవలం క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ కుటుంబంలో పుడతారంతే, వాళ్ళకి వాక్యం తెలియదు. బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ గ్రంథం ఎక్కడుందో వారికి తెలియదు. రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, పాపక్షమాపణ అనుభవం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ నింపుదలంటే తెలియదు, రెండవ రాకడ గురించి అంశాలు తెలియదు చాలామందికి. అటువంటి వారిని దృష్టించాలి. ఒకటి సత్యం ఎరుగక అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వారికి సత్యాన్ని చెప్పటానికి నువ్వు ప్రయాసపడాలి. వారి వైపు నీ యొక్క కనుచూపు ఉండాలా. ప్రైజ్ గాడ్. పక్షిరాజుకి ఒక విరోధి ఉన్నాడు. పక్షిరాజుకి ఒక ఎనిమి ఎవరు? ఈగలకి ఎనిమి ఎవరు? సర్పం. చెప్పండి, మీకు తెలుసండి, ఈ రెండు పోరాడుకుంటాయి. ఈ రెండు ఏం చేస్తుంటాయి? పోరాడుతుంటాయి. ఈ యొక్క పక్షిరాజు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. అదేంటంటే, పక్షిరాజు అట
దాని యొక్క శత్రువుని దాని రెల్మ్లోకి తీసుకెళ్ళి పోరాడుతుంది. చెప్పండి, వాస్తవానికి సర్పాన్ని ఎప్పుడైతే ఒక ఆల్టిట్యూడ్లోకి తీసుకెళ్ళినప్పుడు దాని యొక్క శక్తి అంతా కూడా జీరో అయిపోద్ది. మీకు విషయం తెలుసా? పామును గనక నేల మీద ఉంచామనుకోండి దానికి స్థానబలం. అదే గనక పామును గనక గాల్లోకి తీసుకెళ్ళామనుకోండి అది ఏమీ చేయలేదు. ఇది తెలివైన పని ఏం చేస్తుందంటే పాముని ఎక్కడ పోరాడుతుంది, అది పైకి తీసుకెళ్ళిపోద్ది. పైకి తీసుకెళ్ళేటప్పుడు దాని యొక్క శక్తి అంతా కూడా ఏమవుతుంది, నిర్వీర్యం అయిపోద్ది. ఆ పైకి తీసుకెళ్ళి అక్కడ పోరాడుతుంది, అక్కడ విజయాన్ని సాధిస్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మన విరోధిని అపవాదిని కూడా ఎక్కడ, వాడి స్థలాల్లో కాదు, ఏమండి వాడి యొక్క పరిస్థితుల్లో కాదు, వాడి స్థలాల్లో మనం పోరాటం చేయడం కాదు, మన స్థలంలోకి లాక్కొచ్చేయాలండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సన్నిధిలోకి లాక్కొచ్చేయాలా, దేవుని సన్నిధిలోకి లాక్కొచ్చేయాలి, ఆల్నెట్ పేరులోకి లాక్కొచ్చేయాలండి. అక్కడ పోరాటం చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అంతేగాని ఆడి స్థలాల్లోకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఆడి స్థలాలు ఏంటి, పాప సంబంధమైనటువంటి స్థలాలు, సినిమా హాల్స్, డిస్కోటెక్లు, పబ్లు, ఇవన్నీ ఆడి స్థలాలు కదా. అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. కానీ నువ్వు ఎక్కడ తీసుకురావాలండి, నీ రెల్మ్లోకి తీసుకురావాలి. అది తెలివైన పని. కొన్ని స్థాన బలాలు ఉంటాయి కదా. ముసలికి ఎక్కడ బలం ఉంటుంది, ముసలట నీటిలో ఉన్నప్పుడు సింహం కూడా ఏం చేయలేదు, ముసలిని ఏం చేయలేదు, ముసలిని జయించలేదు. కానీ ఆ ముసలి ఎప్పుడైతే బయటకు వచ్చిందా దానికి శక్తి అంతా ఏమవుతుంది, దాని శక్తి అంతా ఏమవుతుంది, జీరో అయిపోద్ది. కాబట్టి దీని యొక్క శత్రువు ఎవరంటే సర్పం. ఈరోజు మనం కూడా ఏం చేయాలి, సాతానుతో ఏం చేయాలా, పోరాటం చేయాలి. మీరు పోరాడుంది శరీరులతో కాదు కానీ, ఎఫెసీ 6:12, మీరు పోరాడు శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహంతో మీరు పోరాటం చేస్తున్నారు. మీ విరోధన అపవాది గర్జించు సింహాలు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. అందరు బట్టి మెలకువగా ప్రార్థన చేయండి. దుష్టుడు, అబద్ధికుడు, మోసగాడు, వాడు మన ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి వాడు, సత్యం నుంచి అసత్యం వైపుకి నడిపించేటువంటి దుర్మార్గుడు వాడు. ఆదిలో ఆదిపితలను ఆదామ వల్ల మోసం చేశాడు కుయుక్తి చేత. ఈరోజు సాతాను కూడా మనల్ని మోసం చేయడానికి వస్తున్నప్పుడు సాతాను తంత్రాలను ఎరిగినటువంటి వారుగా ఉండాలి. వీ షుడ్ నో ద వైల్స్ ఆఫ్ సాటన్. మన సాతాను యొక్క తంత్రాలు తెలియాలి, వాటి స్ట్రాటజీస్ మనం తెలుసుకోవాలి. వాడు ఎలా మోసం చేస్తాడు, విశ్వాసం ఎలా మోసం చేస్తాడు, అవిశ్వాసం ఎలా మోసం చేస్తాడు, ఏర్పరచబడిన వాడిని ఎలా మోసం చేస్తాడు, దైవ సేవకుని ఎలా మోసం చేస్తాడు, అబద్ధ బోధల ద్వారా ఎలా మోసం చేస్తాడు. గొర్రెతోలు కప్పుకుని వస్తాడు, గొర్రెలాగా ఉంటాడు కానీ లోపల స్వభావం ఏంటి, తోడేలు. అలే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వారు ఇంక చివరికి మన జీవితాన్ని ఎలా చేస్తుంటారంటే అబద్ధాన్నే వారు బోధించి కలిపి చెరిపి సువార్తలు అందించి చివరికి సత్యము నుంచే మనల్ని ఏం చేస్తారో బయటికి లాక్కెళ్ళిపోతారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫెడప్ అయిపోతావు. నువ్వు ఏంటి ఇలా ఉంది, నేను ఇప్పటి వరకు అసత్య బోధన నమ్మానా, నాకు దేవుడొద్దు దయ్యం వద్దు అంటావు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏ విగ్రహారాన్ని అయితే విడిచిపెట్టావు మళ్ళీ అదే విగ్రహారంలోకి వెళ్ళిపోయేటువంటి వారిని చాలామంది చూసాను. ఎందుకు తెలుసా, అబద్ధ బోధకుల యొక్క పనుల ద్వారా. ఏముంది పాస్టర్ గారు, అబద్ధ బోధకులు మీరు ఎందుకు ఇంత ఉక్కుపాదం మోపుతారు, సంఘాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు అంటే, అబద్ధ బోధకుల ద్వారా జరిగేటువంటి ఆత్మీయ పతనం ఎలాంటిది తెలుసా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరలా అదే స్థితికి వెళ్ళిపోతావు. అందరు బట్టి జాగ్రత్త, జాగ్రత్త. అంత్య దినాల్లో సాతాను ఇక్కడికి మరో రూపం చెప్పమంటారా, అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. జాగ్రత్త. అన్ని బోధలు ఏమండి దేవునికి ఇష్టమైనటువంటి బోధలు కాదు, సత్యాన్ని ఏమండి వేరు చేసేటువంటి బోధలు, కల్పనా కథలు. మనుషులంటే దురద చెవులు కలిగినటువంటి వారే కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ఎందుకంటే ప్రజలు సత్యాన్ని ప్రేమించట్లేదట. దే ఆర్ నాట్ లవర్స్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని ప్రేమించకపోవడం వల్లనే అబద్ధ బోధకులు ఈ రోజున చెప్పండి అనేక ప్రాంతాలకు వస్తున్నారు, అనేక పట్టణాలకు వస్తూ ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. జాగ్రత్త. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే మెలకుగుండి ఏం చేయండి, ప్రార్థన చేయండి. కాబట్టి నా సందేశం అయిపోయింది. పక్షిరాజులు చెప్పండి, పక్షిరాజు గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఏం చెప్పండి, మొదటిది ఏంటి, పక్షిరాజు ఏం చేస్తుంది, పాత గిలిన అవయవాలను ఏం చేస్తుంది, విసర్జించేస్తుంది. మనం కూడా విసర్జించాలి. విసర్జించకపోతే, విడిచిపెట్టకపోతే దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. రెండోదిగా పక్షిరాజు దృష్టి, దానికి విజన్ అండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. దేని చూస్తుంది, పైన ఉన్న వాటినే చూస్తుంది. ఇంకో మాట చెప్పనా, ఈ యొక్క పక్షిరాజు సూర్యుని ఏం చేస్తున్నాడు, తీక్షణంగా చూస్తుందట. ఆ సూర్యుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. సూర్యుడు అనగానే నీతి సూర్యుడు కదండి మన ప్రభు. ఆ ప్రభువును కూడా మనం తీక్షణంగా చూడాలి. హల్లెలూయా. చూడండి, ప్రభువుని ఎలా చూడాలి మనం, అనుమానంతో తీక్షణంగా చూడాలి. ఆయన వైపే, గురు వైపుకే చూడాలి. గురువు వైపుకే మనం చూడాలి. ఈ పందెపు రంగులు ఎలా పరిగెత్తాలి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుకొని క్రీస్తు వైపు చూచుచూ ఈ పందెపు రంగులో
ఓపిగ్గా పరిగెడదామంటారు. మన టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ వైపు చూస్తూనే మనం వెళ్ళాలి తప్పించి దిక్కులు చూడకూడదు. ఒలింపిక్ గేమ్స్ మనకు తెలుసు, ఆ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువైపు నుంచి ప్రజలు చాలా చాలా ఏమన్నా అరుపులు వినపడతా ఉంటాయి. ఆ అరుపుల్లో వాళ్ళు డిసప్పాయింట్ చేసేటువంటి అరుపులు వినపడతాయి. తెలుసా మీకు? ఒక క్రికెట్లో మీకు వెళ్ళినారు అనుకోండి, క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు ఆ వికెట్ కీపర్ నుంచి, బౌలర్ నుంచి, ఫీల్డర్స్ నుంచి ఏముంటుంది మనకి? ఏముంటుంది చెప్పండి, దాన్ని ఏమంటారు? తెలుసా దాన్ని ఏమంటారు చెప్పండి? క్రికెట్ తెలిసిన వాళ్ళు చెప్పండి. స్లెడ్జింగ్ అంటారు. ఏమంటారు? స్లెడ్జింగ్ అంటే ర్యాగింగ్. స్లెడ్జింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, బ్యాట్ పట్టుకుని ఆడుతున్నప్పుడు ఈ బాల్ అయిపోయావు, నువ్వు అయిపోయావు, ఈ బాల్ నువ్వు ఫేస్ చేయాలని చెప్పి ఆ బౌలర్కి వేరే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అందుని బట్టి బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడితే నో బాల్ ఇస్తాడు. బౌలింగ్ వేస్తున్నప్పుడు ఏ ఫీల్డర్ ఏం చేయకూడదు, బాల్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎన్ని మాటలు దానికి. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా చాలా దిట్ట అన్నమాట స్లెడ్జింగ్లో. ఆ స్లెడ్జింగ్తోనే చాలా మ్యాచ్లు వాళ్ళు గెలిచేశారు. సో మనం విశ్వాస పరుగులో పరిగెడుతున్నప్పుడు కూడా చాలామంది ఇటువైపు నుంచి అటువైపు నుంచి స్లెడ్జింగ్ ఉంటుంది. అంటే చాలా సూటిపోటి మాటలు మనకు వినపడుతుంటాయి. నువ్వు అలా వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి చాలా మాటలు వినపడుతుంటాయి. నువ్వు పట్టించుకోవాల్సిన ఆ మాటలు కాదు. ఒక క్రికెటర్ కానీ, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కానీ ఆ మాటలు పట్టించుకుంటే ఏనాడు కూడా విజయాన్ని సాధించలేడు. దేవుని సేవలు కూడా అంతే. దేవుని సేవలకు వస్తున్నప్పుడు రకరకాల మాటలు నాకు వినపడుతుంటాయి. అవి పట్టించుకున్నానంటే ఆ రోజే సేవ మానేసి మోటాముళ్ళు చదువుకుని ఏం చేయాలా, మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి నేను. కానీ నేను చూడాల్సింది ఎవరిని? విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించి క్రీస్తు వైపు చూడాలి. అవి పట్టించుకోకూడదు. ఒకవేళ పరిచయలో ఉన్నటువంటి వారు నేను అదే చెప్తున్నాను, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కోసం వాడబడుతున్నప్పుడు అనేక స్లెడ్జింగ్స్ ఉంటాయి, అనేకమైన మాటలు నీకు వినపడుతుంటాయి. వాటిని పట్టించుకోవద్దు. వాటిని పట్టించుకుంటే నువ్వు మానేసే పరిచర్య. వాటిని పట్టించుకోకుండా ప్రభు వైపే చూడాలి, దేవుని సేవకుడి వైపే చూసి పరిచయం చేయి. అప్పుడు నీకు ఫలం ఉంటుంది, దీవెన ఉంటుంది. పాస్టర్ గారు వెనకాల నుంచి చాలామంది మాట్లాడుతున్నారండి, చాలా ఇబ్బంది కలుగుతారు మాట్లాడినంటే నేనేం చేస్తాను? దేవుడిని పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలు నిలబడు, దేవుని కోసం నిలబడు, నువ్వు గొప్ప బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. సో పక్షిరాజు తన జీవితంలో తన యొక్క విజన్, తన దృష్టి చాలా గొప్పది. ఆ తర్వాత పక్షిరాజు యొక్క విరోధి ఎవరు? సర్పము. కాబట్టి మనం కూడా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్యు పేరు గల ఆది ఘట సర్పము ఆయన సాతాన్ని ఏం చేయాలి? ఎదిరించాలి. దానికి ఏం కావాలి? మనకి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం చేస్తే ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే ఈగల్ వెయిట్ ఫర్ ద రైట్ విండ్ బిఫోర్ సోరింగ్. అంటే అది ఎగిరే ముందట వాస్తవానికి ఆ రైట్ వింగ్ చూసుకుంటుందట. అది ఆ గాలిని గమనించుకుంటుందట. అది దానికి ఎంత జ్ఞానం ఉందో మీరు అర్థం చేయండి. అంటే గాలికి ఎదురుగా కాదు, కానీ దాన్ని ఏం చేస్తుందంటే అది గాలి యొక్క యాంగిల్స్ని చూసుకుంటూ దాని విషయమే పరిగెడతారట. అంటే చూడండి ఎంత జ్ఞానం దానికి ఉందో. దానికి కరేజ్ అండ్ బోల్డ్నెస్ ఉంది. దేనికి భయపడదు. అది తుఫాన్లకి భయపడదు. ఏమండి, భూలోకంలో జరుగుతున్నటువంటి ఏ అంశాలకి భయపడదు. ఎందుకంటే అది ఎత్తును ఎగురుతుంది కాబట్టి, వర్షానికి పైన ఎగురుతుంది, తుఫానికి పైన ఎగురుతుంది కాబట్టి అది తుఫాన్లకు భయపడదు. యెహోవా కొరకు నిజంగా ఎత్తైనటువంటి ప్రాంతాలు ఎగిరేటువంటి వారు భూ సంబంధమైన ఏ విషయాలకి వారు ఏం చేయరు? బెనకరు, భయపడరు, దేవుని కోసం ధైర్యంగా ఉంటారు. యూదా గోత్రపు సింహాన్ని మనం కలిగినటువంటి వారం, మనం కూడా సింహాలమే. స్తోత్రం చెప్పండి. నెహ్రూ దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నాడట, ఇండిపెండెన్స్ వచ్చింది, హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్, హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ కదా. సో ఆయన దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చాడట, ఆర్ఎస్ఎస్ సంబంధించినోడు. ఆ టైంలోనే వచ్చి, నెహ్రూ గారు, ఇప్పటికే క్రైస్తవ్యం చాలా చాలా ప్రబలుతుంది. ఇండిపెండెన్స్ వచ్చే టైంకే మొత్తం క్రైస్తవ్యం చాలా చాలా అద్భుతంగా ముందుకెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఇప్పుడే యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకురాకపోతే భారతదేశం ఈనాటికని ఏ దేశం అయిపోద్ది? క్రీస్తుని అంగీకరించిన దేశం అయిపోద్ది. ఎందుకంటే అది సత్యం. సత్యాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరు కదా. సత్యాన్ని అంగీకరిస్తారు ప్రజలు. అందుని బట్టి మీరు కొద్దిగా చొరవ తీసుకుని ఇప్పుడే క్రైస్తవులను అణచివేయడానికి ఏదన్నా యాక్టివిటీ చేసేయండి. యాంటీ కన్వర్షన్ బిల్ ఇప్పుడే తీసుకొచ్చాడంటే అప్పుడు ఆయన అన్నాడట, ఏమో తెలుసా నెహ్రూ గారు, ఆయన చెప్పిన మాటను చెప్తున్నాను. క్రైస్తవులు అనేటువంటి వారు నిద్రిస్తున్న సింహాలు. ఏంటి? క్రైస్తవులు ఎవరు? నిద్రిస్తున్న సింహాలు. వారిని నిద్ర లేపి సమస్యలు కొని తెచ్చుకోద్దయ్యా, అలా ఉండని అన్నాడట. స్తోత్రం చెప్పండి. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు ఏమీ చేయలేరు, ఎన్ని మాటలు అంటున్నా సరే వాళ్ళు ఏమి ప్రతిస్పందించలేరు అనుకుంటారు. కానీ క్రైస్తవులు ఎవరో నిద్రిస్తున్న సింహాలు. నిద్రిస్తున్న సింహం దగ్గరికి వెళ్ళి తోక లాగుతాను, చేవు పెట్టుకుని లాగుతాను, జూలు పెట్టుకుని కాసేపు ఆడుకుంటాను,
మెడకి కాసేపు ఆడుకుంటానంటే లేచితే ఏం చేస్తుంది? ఆ గర్జనకే నువ్వు 2 అడుగులు బయట ఉంటావు. అది సింహ గర్జన. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే ప్రకృతి శాసించబడుతుంది. క్రైస్తవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. క్రైస్తవుడు ప్రార్థన చేస్తే అసాధారణమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. అందులో బట్టి క్రైస్తవులతో పెట్టుకో, దేవతన్న పెట్టుకో, కానీ నిజమైనటువంటి దేవుని సేవకుడితో కానీ, నిజమైన క్రైస్తవులతో కానీ, దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు జీవిస్తున్న రోషం కలిగిన క్రైస్తవులతో పెట్టుకోవద్దు. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమము కాదు. కాబట్టి మనం కూడా రోషం కలిగిన దేవుని బిడ్డగా బతుకుదాం. సో మండుచు ప్రకాశించిన దీపం వల్ల యోహాను వల్ల బ్రతుకుదాం. పాత నిబంధనలు అదే ఆత్మను కలిగినటువంటి ఏలియా వలె బ్రతుకుదాం. రోషం కలిగి దేవుని కార్యాలు చేసిన ఏలియా వలె మనం బ్రతుకుదాం. దేవుడు అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత తండ్రి. నాయన, ఈ రాత్రి కాలం యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదు. నిజమే తండ్రి, మేమందరూ కూడా ఎగిరేటువంటి వారుగా, పైకి ఎగిరేటువంటి వారుగా, పైనున్న వాటి కొరకే మేము ఆతురపడేటువంటి వారుగా మమ్మల్ని సిద్ధం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను సంఘాన్ని దీవించండి. రేపు జరిగేటువంటి నేను ఫ్రీడమ్ కాన్ఫరెన్స్లో కూడా మేమందరూ నీలో ఆనందించి నీ శక్తిని, ప్రభావాన్ని అనుభవించినట్టు చూపించండి. యేసు నామం పెట్టడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చర్చ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓటమి తప్పని రాజైనను ఓడిపోనివ్వడు. చేయి దాటిపోయిన స్థితులైనను అసలోడిపోనివ్వడు. అందరు కలిసి చప్పట్లతో మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. యేసు ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. మనలను ఓడిపోనివ్వడు. నీ గెలుపు కోరి నీ వద్దకు వచ్చాడు. నీ కన్నీరు తుడవాలని, నీ స్థితి మార్చాలని యేసయ్య ఆశ కలిగి ఉన్నాడు. ధైర్యము ప్రభు మనలో నింపెగా
సుస్థిరము దాటిపోడెన్నడు యేసు దాటిపోడెన్నడు దాటిపోడెన్నడు మనలను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల కాలైన రోజైనను దాటిపోడెన్నడు దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు ఓడిపోనివ్వడు యేసు ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు నిన్ను ఓడిపోనివ్వడు దాటి